సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వింత రూపం, ఒళ్ళంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండడం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్లను అఘోరాలు అని పిలుస్తారు. వీళ్ళు శివభక్తులు. వీళ్ళ చేతుల్లో చాలా పవర్ ఉండడం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను శరీరం అంతటా పట్టించుకుంటారు అఘోరాలు. శివుడిని ఆరాధిస్తూ ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు. ఇతర హిందూ దేవుళ్ళు, దేవతలను పూజించడాన్ని ఏమాత్రం నమ్మరు. కేవలం శివుడు మాత్రమే అత్యంత శక్తివంతమైన దేవుడని, మోక్ష ప్రాప్తిని కలిగిస్తాడని నమ్ముతారు. కాళీమాతకు సేవకులుగా లేదా శివుడి భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాలను పిలుస్తారు. ఈ అఘోరాలు మనుషుల అంత్యక్రియల తర్వాత వాళ్ల ఎముకలను, కపాలాన్ని ఉపయోగించి గిన్నెగా తయారు చేసుకుంటారు. అద్వైతిగా జీవించడం ద్వారా మోక్షం పొంది పునర్జన్మ పొందొచ్చని అఘోరాలు నమ్ముతారు. వీళ్ళు పగటిపూట చాలా అరుదుగా కనిపిస్తారు. కేవలం శివరాత్రి, కుంభమేళా సమయాల్లో మాత్రమే పగటిపూట కనిపిస్తారు ఈ అఘోరాలు. ఇక ఈ అఘోరాలు పూజించే ఆలయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాళీమాత ఆలయం. అవును, శక్తిపీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం అని తెలుసు కదా. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలా మంది అఘోరాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారట. కపలీశ్వర ఆలయం, మధురై. ఈ ఆలయం అఘోరాలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా ఓ ఆశ్రమం ఉంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరాలు తమ తంత్రాలు చేస్తుంటారు. విధ్వంచల్లోని పార్వతీ దేవాలయం. దుర్గా అవతారంలో మహిషాసురుణ్ణి చంపిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు నమ్మకం. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలుంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారట. ఇక తారాపీఠాలయం. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. సతీ దేవత తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్ర మంత్రాలను చేస్తుంటారు. కాళీ మందిరం. కోల్కతా దక్షిణేశ్వర కాళీ ఆలయం దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంది. కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరాలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక అఘోరా కూట్, నేపాల్. నేపాల్లోని కాఠ్మండ్లో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడట. ఇతను శ్రీరామ భక్తుడు. ఇక్కడ కూడా అఘోరాలు చాలా మంది ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.